ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదని తెలిపారు. మొదటి రోజే నిజం చెప్పాలనుకున్నామని వెల్లడించారు. అనవసరంగా పిలిచిన టెండర్లు రద్దు చేస్తామని తెలిపారు. చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అబద్ధాలతో బడ్జెట్ ప్రవేశపెట్టలేదని తెలిపారు. మొదటి రోజే నిజం చెప్పాలని అనుకున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడుతూ అనవసరంగా పిలిచిన టెండర్లు రద్దు చేస్తామని వెల్లడించారు. మేడిగడ్డకు ప్రతిపక్ష నేతలను తీసుకెళ్తామని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు టైం ఉందో చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, మీడియా ప్రతినిధులతో చిట్చాట్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ వాస్తవాలకి అనుగుణంగా దగ్గరగా బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. 60 రోజుల్లోనే బడ్జెట్ అంచనాలు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క వచ్చింది. అందుకే 10 ఏళ్ళైనా సరే కేసీఆర్ కి మాత్రం రాలేదనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఇచ్చినటువంటి హామీల మేరకు అదేవిధంగా అంచనాల మేరకు అన్నిటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వైపు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి రేషన్ కార్డులు లేకపోతే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి మరి ఆ పథకాలు ఆ లబ్ధిదారులకు అందరికీ కూడా అమలు చేస్తామంటూ చెప్పడం జరిగింది. దాంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కింద రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అంటే దాదాపు రాష్ట్రంలో చాలా లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలాగా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ప్రధానంగా మరొక అంశం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బడ్జెట్ సమావేశాలకి రావడం లేదు కాబట్టి ఆయనతో మాట్లాడేటటువంటి అవకాశం ఉండడం లేదు. మేడిగడ్డ సందర్శనకు సంబంధించినటువంటి అంశంలో ఆయనతో మాట్లాడేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు మేడిగడ్డ కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ విజిట్ కి తీసుకెళ్తామంటూ కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరొక వైపు ముఖ్యంగా కౌన్సిల్ కి సంబంధించినటువంటి అంశం ఎందుకంటే నిన్న కౌన్సిల్లో జరిగినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసినటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అంశంలో కౌన్సిల్లో క్షమాపణ చెప్పేటటువంటి అంశంకి సంబంధించి సభా అధికారులు చూసుకుంటారు. వాళ్ళు ఎప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ సభా అధికారులు చూసుకుంటారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు అసెంబ్లీ సమయంలో హరీష్ రావు సభలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నప్పటికీ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారంటూ కూడా హరీష్ రావు పైన కొంచెం ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరొక వైపు గతంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి పేరిచిన స్పీకర్ ఆనాడు అనుమతి ఇవ్వలేదనేటటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ బీఏసీ సమావేశం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అదేవిధంగా కడియం శ్రీహరికి ఇద్దరు పేర్లు మాత్రమే ఇవ్వడం ఆ సందర్భంగా ఓన్లీ కడియం శ్రీహరిని మాత్రమే అనుమతించారు. ఎందుకంటే కేసీఆర్ రాలేదు కాబట్టి కేసీఆర్ ప్లేస్ లో హరిగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలను అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి బడ్జెట్ అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తీరు పైన రేవంత్ రెడ్డి కొంత కీలకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.